ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. మరొక ఉదయంలో సజీవులుగా దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఆయన వాక్యం ద్వారా అనుదినము మనల్ని దర్శిస్తూ సరిచేస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఏకీవిస్తున్న ఈ కొద్ది మాటలు మీకు ఆదరణ కలిగించేవిగాను, దేవుణ్ణి మరింత దగ్గరకు తెలియచేసేవిగాను, దేవుని సహవాసంలో నడిపించేవిగా ఉన్నాయని నమ్ముతున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? యౌవన ప్రాయమున యేసుని గాంచితిన్, వాంఛతో నన్ను వెదకి వచ్చినన్. యౌవన ప్రాయమున యేసుని గాంచితిన్, వాంఛతో నన్ను వెదకి వచ్చినన్. పనికి మాలిన నన్ను వెదకి రక్షించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును. ఆనందముగా ఇంపైన కానాను ఏగేదన్. పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. ఆనందముగా ఇంపైన కానాను ఏగేదన్. పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాదుడు యేసు నాతో ఉండును. ఆనందముగా ఇంపైన కానాను ఏగేదన్. పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. హల్లెలూయా. ఎంతో చక్కని అర్థాన్నిచ్చే గీతం ఇది. బురద వంటి మన పాప జీవితంలో పడి ఉన్న మనల్ని వెదకి రక్షించి, యవ్వన కాల రక్తము మన కొరకు కల్వరిలో ప్రోక్షించి పరిశుద్ధులుగా మనల్ని చేసినవాడు మన ప్రభువే. ఆయన మనల్ని నిత్యానందం ఉండే చోటుకు, ఇంపైన కానానుకు నడిపించేవాడు. అనుదినము తన వాక్యం ద్వారా ఆదరించే తండ్రిగా ప్రభువు మనకున్నాడని ఈ పాట చెప్తుంది. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథము 73:28. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవునితో స్నేహం, దేవునితో సహవాసం ఎంతో ధన్యకరమని, తనకెంతో ఇష్టమని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని కార్యాన్ని తెలియచేయనట్లుగా ఆయన గొప్పతనాన్ని, సర్వకార్యాలను నేను తెలుసుకున్నానంటూ సాక్షిస్తున్నాడు. కొన్నిసార్లు ఎవరో జీవితంలోనూ, ఏదో భక్తుని జీవితంలో కలిగిన కార్యాలను విని చదివి మనం చాలా సంతోషపడుతుంటాం. కానీ ఆ భక్తులు ఎలా, ఎందుకు అంత గొప్ప కార్యాలు చూడగలిగారు? అనుభవపూర్వకంగా తెలుసుకునే వారిగా మనం ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? ఆయనతో స్నేహం చేస్తున్నామా? పూర్వం దేవుని భక్తులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తమను తాము తగ్గించుకుని, బూడిద జల్లుకుని, గోనె పట్ట ధరించి ఎంతగానో ప్రాధాయపడేవారు, ఉపవాసం చేసేవారు. చూసేవాళ్ళకి వీళ్ళంతా పిచ్చివాళ్ళ అని కనిపించినప్పటికీ ఆ తర్వాత ఆ ఉపవాసం ద్వారా, ఆ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, దేవుడి మీద ఆనుకోవడం ద్వారా, దేవునికి విధేయులవడం ద్వారా వారు పొందుకున్న అద్భుత కార్యాలను చూచి ఆశ్చర్యపోయారు. దేవునితో సహవాసం చేస్తే ఎంత మేలో మనం కూడా అనుకరించినప్పుడు, భక్తులను అనుసరించి వారిలా జీవించినప్పుడే తెలుసుకోగలుగుతాం. భక్తుల జీవితాల్లో జరిగిన మేలులు, అటువంటి కార్యాలు మన జీవితంలో కూడా పొందుకోగలుగుతాం. మోషే అలాగే పొందుకున్నాడు. అబ్రహాము, దానియేలు, యెహోషువ, ఎస్తేరు ఇలా ఎందరో భక్తులు
దేవునితో సహవాసం చేసి దేవుని పొందును కోరుకుని ఆయన స్నేహం ద్వారా ఆయనతో నడిచిన నడవడిక ద్వారా అసాధారణమైన కార్యాలు చూశారు. ఆత్మీయ అనుబంధంతో దేవునితో కలిగి ఉంటే వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రభువుకు దగ్గరగా జీవించగలిగితే ఆయన శరణు కోరినప్పుడు ఆయననే కోరుకున్నప్పుడు మనము కూడా మన జీవితాల్లో ధన్యులమవుతాము, ధన్యత్వాన్ని సంపాదించుకుంటామని ఈ వాగ్దానం సెలవిస్తుంది. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఇంపైన కానానకు మమ్మల్ని నడిపించే పరిశుద్ధ తండ్రివి నీవని, అనుదినము అద్భుతంగా ఆదరించేవాడవని నిన్ను కీర్తన ద్వారా స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ మాటలు ఎక్కిపిస్తున్న వారి జీవితాల్లో నీ పొందును కోరుకునేవారుగా, నీ సర్వకార్యాలను అనుసరించి తెలుసుకునేవారిగా వారిని ఉంచండి. నీ శరణు చూచినప్పుడు భక్తుల జీవితాల్లో చేసిన మేలులు మా జీవితాల్లో చేస్తావని, నీతో స్నేహం, నీతో పొందు మాకు ధన్యతని నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ మాటలు ఏకీభిస్తూ ఈ మాటలు వారి జీవితాల్లో నెరవేరబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యాన్ని జరిగించండి. దీని ఆశీర్వాదములతో నింపండి. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. Have a nice day. God bless you all and me as well. Thank you.